చూడ్డానికి అమాయకంగా అనిపిస్తావు కానీ కుమారి, వైల్డ్ థాట్స్ ఉన్నాయి నీ లోపల. వైల్డ్ థాట్స్ అంటే నావి కాదురా, అక్కడ చూడు వాడివి. దోమలన్నింటినీ పట్టి బకెట్ లో పెట్టి దానిపైన జాలి పెట్టి చేయబెడుతున్నాడు. అవి చూడు పాప రక్తం కోసం ఎలా కొట్టుకుంటున్నాయో. పొద్దు పొద్దునే నువ్వు మందు కోసం వైన్ షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటావు కదా, అలా ఉన్నాయి. ఈ సర్లే గానీ నీ కార్కి మళ్ళీ మళ్ళీ స్క్రాచ్లు పడుతున్నాయి అంటున్నావు కదా, కొత్త ఐడియా వచ్చింది చూడు. ఇది ఎలా ఉందో తెలుసా, 1,00,000 రూపాయలు పెట్టి మొబైల్ కొని 300 రూపాయలు కవర్ వేసినట్టుంది. కార్కి ఇంత ప్రొటెక్షన్ పెట్టిండంటే పెళ్ళాం పరిస్థితి ఏంటో. నాకు తెలుసు అది అడ్వర్టైజ్మెంట్ బాగానే ఉంటుందిరా, స్టిక్కర్లు వేస్తారనుకుంటా చుట్టూ. అడ్వర్టైజ్మెంట్ అంటే గుర్తొచ్చింది, ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు అమ్ముకునే ఒక ఆయన అడ్వర్టైజ్మెంట్ ఏ రేంజ్ లో ఇస్తున్నావు చూడు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఏంటి వీటికి కూడా మోడల్స్ ఉంటారా? టాయిలెట్ క్లీనర్లకే ఉన్నప్పుడు వీటికి ఉంటే తప్పేముంది. అవును కుమారి, నువ్వు ఎప్పుడైనా చార్మినార్ పైకి ఎక్కి చూసావా? చిచి, నేను అలాంటి వాటికి వెళ్ళను. చిచ్చి అంటావేంది, మంచి ఎక్కి చూస్తే ఓల్డ్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది కదా. ఓ, నీకు అవి కనిపిస్తుందా? నాకేవేవో కనిపిస్తున్నాయి, మరి చూడు. హైదరాబాద్ లో ఎన్నో పార్కులు, గుట్టలు, చెరువులు, గోయి రూములు పెట్టుకుని ఇలా చార్మినారే దొరికిందా? బహుశా వాళ్ళది హిస్టారిక్ లవ్ స్టోరీ అనుకుంటున్నారు ఎవరా. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ లవ్ స్టోరీలు నడుస్తుంటే వియత్నాం లో మాజీ లవర్ల జాతర నడుస్తుంది. అదేంటి, అమ్మాయి కొన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ ఒక చోట చేరి తిట్టుకుంటారా? ఒకరిని ప్రేమించి ఇంకోరిని పెళ్లి చేసుకున్న లవర్లు ఉంటారు కదా, వాళ్ళందరూ సంవత్సరానికి ఒక రోజు పోయి వాళ్ళ మాజీ లవర్లను కలుస్తారంట. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ సాటిస్ఫాక్షన్ లేక మాజీ లవరే బెటర్ అనిపించి అట్నుంచి అటే వెళ్ళిపోతే ఏంట్రా పరిస్థితి? నువ్వు మాత్రం బోకే అటువైపు, వాళ్ళకి లేని ఐడియాలు ఇచ్చి కల్చర్ పాడు చేసేటట్టు నువ్వు. నువ్వు చెప్పిన వార్త కొద్దిగా వింతగా ఉందిరా, నమ్మాలంటేనే డౌట్ గా ఉంది. ఇలా నీలా ప్రతిదీ అనుమానిస్తారని చెప్పి కెనియాలో ఒక తేనె అమ్మేట ఆయన తేనె ఫేక్ అన్నందుకు ఆయన మూతిని తేనె తీగలుగుట్టిన ఫోటోని ప్రమోషన్స్ వాడుకున్నాడు ప్రూఫ్ లెక్క. ఏం వాడకవయ్యా అబ్బో. ఇంకా నయం, తేనె అమ్ముకుంటున్నాడు. గజ్జి తమర మందు అమ్మట్లేదు. ప్రూఫ్ల కోసం ఇంకేం పెట్టేవాడు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి.